అప్పుడు ఏజెంట్ బాబు కానీ మిగతాలు కానీ ప్రతి పూర్తి ఏ విధంగా ఏజెంట్లు పెట్టాలి రకరకాలుగా ఆలోచిస్తాం. పరిణామాలు కూడా బాగానే ఉంటాయని కూడా అనుకున్నాం. కానీ రిజల్ట్ వేరే విధంగా వచ్చింది. దాని వెనకాల రకరకాల కారణాలు ఉంటాయి. చాలా మంది చెప్తా ఉన్నారు, టీవీలో కానీ రకరకాలుగా చెప్తాము, మన పాలసీ గురించి కానీ, లేకపోతే కూటమి ఆశల గురించి కానీ, లేకపోతే కొన్ని మంది ఈవీఎంల గురించి చూసారు. ఈవీఎంలు అంటే ఎవరో ప్రపంచంలోనే చాలా పెద్ద ఎలాన్ మస్క్ అని చెప్పేసి ఈవీఎంలు కొంచెం ట్యాంపర్ చేసి చెప్పి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద కూడా కొంచెం డిస్కషన్ అయితే జరుగుతాం. కారణాలు ఎన్నో ఉండొచ్చు. మనం 2-3 నెలల్లో దాని గురించి కూడా చూసుకుంటాం. డీటెయిల్గా బూతు వారీగా కూడా గమనిస్తాం. అన్నలు చెప్పినట్టు గెలుపు ఓటం అనేది జరుగుతూ ఉంటుంది. నాన్నగారైతే 83 నుంచి 83లో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆయన పోటీ చేశారు. మొదటిసారి ఓడిపోయారు. అయినా కానీ ఆ రోజు నుంచి ప్రయాణం చేసి ఆ రోజు నుంచి మాత్రం ఒకే సిద్ధాంతం మీద నడుచుకున్నారు. నేను కూడా ఎన్నోసార్లు అడిగాను నాన్నగారు, అంటే మనం రాజకీయాల్లో ఎందుకున్నాము, ఎవరైనా అడుగుతారు సౌజన్యంగా మనం ఏం చేస్తున్నాం, రాజకీయాలు ప్రజలు సేవ చేస్తున్నాం మన ప్రకారం. కానీ ఏం చేసినా కానీ ఒకటి మాత్రం మర్చిపోవాలి, అదేంటంటే మనం మన కుటుంబం మాత్రం రాజకీయంలో ఉండేది న్యాయం కాపాడుకునేదాన్ని చెప్పేసి అది ఎప్పుడు మర్చిపోవాలి. మన బాధ్యత వచ్చి న్యాయం కాపాడుకునేది మన ముఖ్యమైన బాధ్యత అని చెప్పేసి ఆరోగ్యంగా చెప్పండి. అప్పటి నుంచి మీరు కూడా గమనించుంటారు, కాలేజీలు కానీ స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ రకరకాలుగా ఈ ప్రాంతం ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఎప్పుడు ఆలోచించారు. ప్రాజెక్టుల నడుపుతి కళాశ్రీ రైల్వే లైన్ కానీ హై లెవెల్ కెనాల్ కానీ ఆయన ఎప్పుడు ఆలోచించి దాదాపు పోరాడి దాదాపు ఈ 40 సంవత్సరాల నుంచి తీసుకొచ్చారు. అందుకు ఇది కూడా ఈ చాప్టర్లో ఒక ఓటమి అనేది మనం నేర్చుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, నేర్చుకున్న తర్వాత మనలో కూడా ఏ విధంగా మార్పులు తీసుకురావాలి. మళ్ళీ ఇంకోసారిగా కానీ ఈ ప్రయాణంలో అంతా ఒకటి మాత్రం, ఈ ఒక్క నెలలోనే దాదాపు మీరందరూ గమనించుంటారు. ఇక్కడ రావడం కూడా ఆలస్యం జరిగిందంటే మనకి శంకర్ రవి అని జైల్లో ఆ అబ్బాయి మీద దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 20 మందిని జైల్లో పెట్టి ఎవరు వాళ్ళ సైకిల్స్ దాడి చేసేవారు మాత్రం వాళ్ళని తక్కువ సెక్షన్లో మాత్రం బయటకు వచ్చేస్తారు. ఆయన కలవడం లేట్ అయ్యేసరికి దాదాపు 10 గంటలకి టైం ఇచ్చినా కానీ లోపల పంపించింది 11 గంటలు. నాన్నగారు మేము అక్కడ వెయిట్ చేసి దాదాపు 1 గంటలు తీసుకొస్తాం. అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా దాడి చేయడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ, మైళ్ళ దగ్గర పోయి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, మోటార్ కనెక్షన్ కట్ చేయడం, రకరకాల దాడి జరుగుతాయి 1 నెల నుంచి. ఇది నాకు తెలిసి రకరకాలుగా కేసులు పెడతారు అన్యాయంగా. ఇది మాత్రం సహించేది లేదని చెప్పేసి దాదాపు 15 రోజుల ముందు అన్నగా చెప్పినట్టు అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కలిసి ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకోకూడదు, ఇమీడియట్ గా దానికి సమాధానం అనేది చెప్పాలి. ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం మనం అక్కడ మాత్రం అండగా ఉండాలి, అందరూ కలిసిపోవాలని చెప్పేసి అంటే అంత సులభమే కాదు. ఈ రోజు పొద్దున ఒక చిన్న ములాగా తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పెడతారో నాకు అర్థమైంది. సామాన్యుడికి అయితే ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి రవి చూసిన తర్వాత బాధ చేస్తుంది. అట్లాంటిది మన దగ్గర ఆయుధాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ వాడుకోండి. అంటే డైరెక్ట్ గా ఏంటంటే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు.
ప్రతి ఊళ్ళో కానీ రకరకాల వచ్చి రెచ్చగొట్టి మామూలు ఎవరైనా చేయితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తీసుకోవడం, కేసు బుక్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే మీ అందరికీ ప్రార్థన చేసేది ఒక 6 నెలలు మాత్రం ఎవరన్నా రెచ్చగొట్టినా కానీ బాధ పెట్టినా కానీ కొంచెం ఓపుతూ ఉంటాయి. మనం ఏమన్నా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి ఏం జరగదు, మనమైతే ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తాం. అయినా కానీ అని చెప్పినట్టు మన పార్టీ ఆఫీసులో ఒక లాయర్ అయితే ఎదుర్కొంది. 20 సంవత్సరాలు ప్రయాణం చేశాము. ఇంకో 40 సంవత్సరాలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది ఆలోచన చేసి ఈ ఎలక్షన్ లో మీరందరూ గమనించండి, ఆత్మకు ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. టీడీపీ చెప్పేది మా వల్ల ఏమైనా సహాయం కావాలంటే కూడా మనకి ఏంటంటే ముఖ్యం ఆత్మకూరు ముందుకు పోవాలి. ఆత్మకూరు ప్రాంతంలో ప్రజలందరూ పైకి రావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కానీ ఈ కక్ష రాజకీయాలు, ఈ ఒత్తిడి తీసుకురావైతే ఇప్పుడు చిన్న మొక్క వేస్తారని పెద్ద చెట్టు కూర్చుంటాం. మన ప్రాంతం ఎప్పుడు ముందుకు ఈ 10 సంవత్సరాలు అవుతున్నప్పటి నుంచి మీరందరూ గమనించుంటారు. ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన మీద దాడి జరిగింది, చేతుల్లో దాడి జరిగింది. మంత్రి అయిన తర్వాత 1 నిమిషం టైం పడుతుంది దాని మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలి. అయినా కానీ వాళ్ళ కుటుంబంలో సభ్యులు కానీ దగ్గర తీసి వాళ్ళకి న్యాయం జరిగేటారు. ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మాత్రం మనోళ్ళున్నా కానీ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరగకుండా చూసేటట్టు ఆలోచనతో పోయాం. ఏంటంటే ఈ వ్యవస్థ ఆత్మకూరులో మంచి వ్యవస్థ ఉండాలి, మనుషులంతా బాగా చదువుకోవాలి ఉండాలి, ఇద్దరి మధ్య కొట్టుకోవడాలు తగ్గించుకోవాలని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే అవుతారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి ఆలోచన తీసుకుంటాం. మీ మధ్యలోనే ఉంటాం, ఎవరైనా కానీ అందరం కలిసి చేస్తాం. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కానీ సహించమని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ